ఎపిఫానియా లేక ఎపిఫానీ అనే గ్రీకు పదానికి అర్థం బయలుపరచటం, వ్యక్తీకరించటం, చూపించటం అనే అర్థాలు ఉన్నాయి. యేసు దేవుని ప్రియమైన కుమారునిగా ప్రపంచానికి బహిర్గతం చేయటమే ఎపిఫానియా. ప్రపంచానికి దేవుని యొక్క ప్రేమను వెల్లడి చేస్తూ, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రపంచాన్ని రక్షించటానికి దేవుని ప్రణాళికను వెల్లడి చేస్తున్నాడనే విషయాన్ని తెలియజేసేదే ఎపిఫానియా లేక ఎపిఫానియా ఆదివారం. Passover is a Jewish festival that celebrates the Israelites' exodus from slavery in Egypt. Passover begins on the 14th day of Nisan, the first month of the Jewish calendar, and lasts for 7 or 8 days. The date of Passover changes each year because it is based on the Hebrew calendar, not the Gregorian calendar. దయచేసి వీడియో చూస్తున్నటువంటి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక వాక్య భాగం ద్వారా మీ ముందుకు నేను వచ్చి ఉన్నాను. లూకా సువార్త 2వ అధ్యాయం 41వ వచనం నుంచి 52వ వచనం వరకు మనం చదువుకుంటే అక్కడ మనకు ఒక అంశం కనపడుతుంది. పాస్ ఓవర్ ఒక టాపిక్, అది పస్కా పండుగ. మూలవాక్యానికి మనం వెళితే లూకా సువార్త 2వ అధ్యాయం 41వ వచనం, పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఇది మూలవాక్యం. పస్కా అనేది హిబ్రూ పదం. దీని అర్థం దాటిపోవటం లేక దాటి వెళ్ళిపోవడం అనే అర్థాలు మనకు కనపడుతూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు 12 సంవత్సరాల ఈడు కలిగినప్పుడు ఈ పస్కా పండుగకు వెళ్ళినట్టుగా లూకా సువార్తలో మనం వింటున్నాం. అంటే ఏటేటా వారు వెళుతున్నారు. ఈ పస్కా పండుగ యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీ, పస్కా అనేది ఎలా వచ్చింది అనే దాని గురించినటువంటి విషయాలను ఈరోజు మనం చూద్దాం. అబీబు లేదా నీసాను నెలలో ఈ పండుగ వస్తుంది. సంవత్సరం నాకు ఇది మొదటి నెల. ఆ నెల దశమి నాడు అంటే 10వ తేదీన వారు పస్కా బలి పశువుని సిద్ధం చేసుకుంటారు. ఆ తర్వాత 14వ రోజు దాన్ని వధిస్తారని లేఖన భాగం చెప్పబడింది. పస్కా ఎవరికి గుర్తు అంటే యేసుక్రీస్తు ప్రభువుకు గుర్తు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దాస్యత్వం నుండి విడిపించబడటానికి పవిత్రమైనటువంటి ఏడాది గొర్రెపిల్లను వారు సిద్ధం చేసుకొని 4 రోజులు దాన్ని అలాగూ సిద్ధపరిచి ఉంచినట్టుగా మనకు కనపడతాం. వారు విమోచించబడటానికి ఆ గొర్రెపిల్లను వధించినట్లుగా, అలాగే మనం మన పాపముల నుండి విమోచించబడటానికి యేసుక్రీస్తు ప్రభు వధించబడినట్లుగా లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. బిబ్లికల్ థియాలజీ, క్యాలెండర్ విషయానికి వెళితే చాలా సంగతులు మనకు తెలుస్తాయి. 250 BC నాటి క్యాలెండర్ బైబిల్ క్యాలెండర్గా అది ఎంచబడింది. వాళ్ళు అలా ఫాలో అయ్యేవాళ్ళు. తర్వాత మీరు లూనార్ క్యాలెండర్ అనేది మూన్ బేస్డ్ క్యాలెండర్. అంటే చంద్రుని ఆధారం చేసుకొని చంద్రుని బట్టి వాళ్ళు ఆ టైంని సెట్ చేసుకునేవాళ్ళు, డే అనేది సెట్ చేసుకునేవాళ్ళు. సోలార్ క్యాలెండర్, సన్ బేస్డ్ క్యాలెండర్ అంట. సూర్యుని ఆధారం చేసుకొని రోజులు అవి గడుపుకోవడం అనేది. కనుక
2 క్యాలెండర్స్ ఫాలో అయినట్టుగా మనకు కనపడుతుంది. ఒకటి చంద్రుడిని ఆధారం చేసుకొని, రెండవది సూర్యుడిని ఆధారం చేసుకొని వాళ్ళు ఆ రీతిగా క్యాలెండర్‌ని ఫాలో అయ్యారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మనం క్యాలెండర్స్ అన్నీ చూస్తూ ఉంటాం. శాస్త్రవేత్తలు గాని, ఎవరైనా గాని క్యాలెండర్స్‌ని మారుస్తూ వచ్చారు కదా! ఎందుకు మార్చాల్సొచ్చింది? సంవత్సరానికి 12 నెలలు. మరి యూదుల సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళు ఫాలో అయ్యేదాన్ని బట్టి 3 సంవత్సరాలకోసారి 13 నెలలు. ఇలా ఎందుకు తేడా వస్తుందంటే అక్కడ మినిట్స్, సెకండ్స్ ఇయి కూడా కౌంట్ చేసుకున్నప్పుడు మనకు కరెక్ట్‌గా ఎన్ని రోజులు, నెలకెన్ని రోజులు అనేది మనం ఆహ్, సవరణ జేసుకోవచ్చు. ఆ సవరణలు చేసి ఇప్పుడు సంవత్సరానికి 12 నెలలు తీర్మానించి, ఈ 12 నెలల్లో ఏ నెలలో ఎన్ని రోజులుండాలి అనేది గూడా లెక్క కడుతూ వెళ్ళారు. అది పరిశోధన. అది వాళ్ళకే అంతు చిక్కుతుంది. మనకు అంతు చిక్కనటువంటి విషయాలు. అంటే మినిట్స్, సెకండ్స్ ఒక రోజులోనే కొన్ని సెకండ్స్ తేడా వచ్చేస్తే, అవి 4 సంవత్సరాలకి ఎన్ని గంటలవుతాయి? అవి 10 సంవత్సరాలకి, అది 20 సంవత్సరాలకి, అది 100 సంవత్సరాలకి ఎంత తేడా వస్తది అనేది మనం సైన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అందుకని క్యాలెండర్స్ అనేవి కరెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ యూదుల నెలల ప్రకారంగా మనం మాట్లాడుకుంటే, వాళ్ళు అబీబు నెల వాళ్ళకి మొదటి నెల అని మనకు అర్థమవుతుంది. వాళ్ళ నెలలు కూడా మీకు తెలియపరుస్తాను. రండి వాక్య భాగంలోనికి మనం వెళ్లి చూస్తే, అబీబు నెలలోనే వాళ్ళు పస్కాను ఆచరించినట్టుగా మనకు కనపడుతుంది. రెండవది జీఫ్ లేదా ఆయార్ నెల. ఇక మూడవ నెల సివాను నెల. తర్వాత 4వ నెల తుమ్మూజు నెల. 5వ నెల ఆబ్ నెల. 6వ నెల ఏలూలు నెల. 7వ నెల ఏతానీము లేదా తిఫ్రీ నెల. 8వ నెల బూలు లేదా అస్వాన్ నెల. 9వ నెల కిస్లేవ్ నెల. 10వ నెల తేబేతు నెల. 11వ నెల సేబాటు నెల. 12వ నెల ఆధార్ నెల. 3 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటటువంటి నెల బేదార్ నెల. ఇవండి వీళ్ళకున్నటువంటి నెలలు. దాన్ని సవరించుకుంటూ ఇప్పుడు మనం ఇంగ్లీష్ క్యాలెండర్‌లోనికి అడుగుపెట్టాం. అందరూ ఫాలో అవుతున్నటువంటి క్యాలెండర్. కాలములు, సమయములు దేవుని వశంలో ఉన్నాయి. దేవుడు శక్తిమంతుడు. కాలాన్ని సృష్టించినవాడు, సమయాన్ని సృష్టించినవాడు ఆయనే. మీరొకసారి విశ్వంలోనికి తొంగి చూస్తే కనబడే నక్షత్రాలు కొన్నైతే కనబడనటువంటి నక్షత్రాలు ఎన్నో. భూమికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం చంద్రుడు గనక చంద్రుడు మనకు కనపడుతున్నాడు. సూర్యుడు మనకు కనపడుతున్నాడు. ఈ 2 తప్ప మనకు కనపడేవి ఏమన్నా ఉన్నాయంటే కనపడవు. కనబడనటువంటి గ్రహాలు ఎన్నో ఈ పాలపుంతలో, గెలాక్సీలో, ముఖ్యంగా విశ్వంలో ఇలాంటి భూములు ఎన్నున్నాయో, ఇలాంటి కక్షలు ఎన్నున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఉదాహరణకు సముద్రం దగ్గరికి వెళ్ళి, సముద్రం దగ్గర ఉన్నటువంటి ఇసుక రేణువులను పరీక్షించి చూస్తే వాటిని లెక్కబెట్టలేము. ఈ విశ్వంలో ఉన్నటువంటి నక్షత్రాలు, గ్రహాల యొక్క కూటమి కూడా అంతే. ఇన్ని గ్రహాలు, ఇన్ని నక్షత్రాలున్నా మనలాంటి వారు ఎవరైనా దొరుకుతారని సైన్స్ పరిశోధిస్తూనే ఉంది. అనేక మంది శాస్త్రవేత్తలు పరీక్షిస్తూనే ఉన్నారు, పరిశోధిస్తూనే ఉన్నారు. గ్రహాంతరవాసులు ఉన్నారేమోనని వారు కనిపెడుతూనే ఉన్నారు. రేడియో తరంగాల ద్వారా సిగ్నల్స్ అందిస్తూనే ఉన్నారు. ఆ సిగ్నల్స్ వెళ్ళగలిగినంత వరకు వెళుతున్నాయి. అక్కడ నుండి వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంది. ఏదైనా ఆచూకీ లభిస్తుందేమోనని వెతుకుతూనే ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది.
మరి ఎన్నో మరి పరికరాలను ఆకాశ మండలంలోనికి పంపించినట్టుగా కూడా మనకు కనబడుతుంది. అయినా భూమి మీద ఉన్నటువంటి వనరులు, భూమి మీద ఉన్నటువంటి ప్రకృతి వేరే ఎక్కడ మనకు కనపడటంలా. ఇప్పటివరకు వారు పరిశోధించిన పరిశోధన విధానాల్లో మనకున్నటువంటి వాతావరణం, మనకున్నటువంటి ఏవి కూడా ఎక్కడా కనపడలేదు. అంటే మనకున్నటువంటి వెలుతురు, మనకున్నటువంటి గాలి, మనకున్నటువంటి నీరు, జీవి బ్రతకటానికి ఇవి అవసరం. వేరే ఏ గ్రహంలోనూ ఇలాగూ వనరులున్నట్టుగా మనకు కనపడలేదు. భూమికి అంత ప్రత్యేకత ఉంది. ఇలాంటి భూములు ఎన్నున్నప్పటికీ ఈ భూమికి ఉన్నటువంటి ప్రత్యేకత అదే. ఈ భూమి మీద మనుషులుగా మనం జీవిస్తున్నామంటే చాలా గొప్ప విషయం. ఈ భూమిని సర్వ విశ్వమును కలిగించినటువంటి ఒక మహాజ్ఞాని ఉన్నాడు. ఆయనే దేవుడు. మనకి అంతు చిక్కనటువంటి దేవుడు. ఎంతో దూరంలో ఉన్నటువంటి దేవుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి, అలాంటి గొప్ప శక్తిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. మన యొక్క గ్రంథాలు కూడా ఆ విషయాన్నే తెలియజేస్తాం. పస్కా పండుగ, ఈ భూమి మీద మానవుడు పవిత్రుడిగానే బతకాలి, అపరిశుద్ధుడిగా బ్రతకటానికి వీల్లేదని దేవుడే చెప్పాడు. దేవుడు మనందరికీ తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ ప్రకృతిని నేను ఒక క్రమం చొప్పున నేను నిర్మించాను. క్రమం లేకుండా నేను నిర్మించలేదు కదా. కాబట్టి క్రమ పద్ధతిలో ఉన్న ఈ ప్రకృతిని చూసి మీరు నేర్చుకోండి. సముద్రం దాటి అది ఉప్పొంగి బయటికి రాదు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి హద్దులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. కాబట్టి అది ఆ హద్దును దాటి వెళ్ళటంలా, దాటి కొద్దిగా అలాగూ దాటి వెళ్తున్నప్పుడే అన్ని పరిస్థితులు మారిపోతూ ఉంటాయి చిన్న చిన్నగా. చంద్రుడు, ఇవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఈ క్రమాన్ని మనం జ్ఞాపకం చేసుకో. కనుక దీని వెనక చాలా హిస్టరీ దాగి ఉంది. 10వ తేదీ చేయవలసినటువంటి పనిని గురించి ఇక్కడ చెప్పాడు. నిర్గమకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో, మీరు ఇశ్రాయేళ్ల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు, దశమి అంటే 10, వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లలైనను తీసుకొనవలెను. దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ నెల 10వ తారీఖు కల్లా మీరేం చేయాలి అని అంటే, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు లెక్కేయండి. లెక్కేసి మీ ఇంటికి తగినటువంటి గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ మీరు తీసుకోవాలి. ఏడాది గొర్రె పిల్ల, మళ్ళీ పవిత్రమైన గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లను మీరు తీసుకోండి అని చెప్తున్నాడు. ఒకవేళ మీ ఇంట్లో ఉన్నటువంటి వారికి అది ఎక్కువైతే నీ ఇంటి పక్క వారిని కూడా కలుపుకోండి అంటున్నాడు. నిర్గమకాండం 12వ అధ్యాయం 6వ వచనంలో, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకున్న వాళ్ళను చూసారా, అది మగదై ఉండాలి, నిర్దోషమైనదై ఉండాలి, అది ఏడాది గొర్రెపిల్ల అయి ఉండాలి అంటున్నాడు. గొర్రెల్లో నుండి అయినను మేకల్లో నుండి అయినా దాన్ని మీరు తీసుకుని వచ్చును అని చెప్తున్నాడు. ఆ బలి పశువును 14వ తేదీ వరకు జాగ్రత్తగా మీరు కాపాడుకోండి, ఆ తర్వాత దాన్ని వధించండి అని చెప్తున్నాడు 12వ అధ్యాయం 7వ వచనంలో. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తర్వాత ఇజ్రాయేళ్ల సమాజపు వారందరూ తమ తమ కూటముల్లో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వార బంధకపు 2 నిలువు కమ్మీల మీదను పై కమ్మీ మీదను చల్లి, మీరు దాన్ని 14వ రోజు ఏం చేయాలంటే దాని రక్తం పాత్రలో పట్టాలి. ఆ పాత్రలో పెట్టినటువంటి రక్తాన్ని తీసుకొని మీరు ఇస్సోప్ అనే కొంచెం తీసుకొని, ఆ కొంచెంతోటి ఏం చేయాలంటే నిలువు కమ్మి అడ్డ కమ్మీకి బ్రాస్ చేయాలి.
మీ గుమ్మానికి ఈ బ్లడ్ అనేది పెయింట్ చేసినట్టుగా చేయాలి. అప్పుడేం జరుగుతుంది అనంటే, మీ గుమ్మమును చూసినటువంటి దూత మీ ఇంట్లో ఉన్నటువంటి తొలిచూలు పిల్లలకి ఏ హాని కలగజేయకుండా వెళ్ళిపోతాడు. ఏ గుమ్మానికైతే ఈ బ్లడ్ అనేది అంటే ఈ మరకనేది ఉండదో, ఈ పెయింటింగ్ అనేది ఉండదో, వాళ్ళ ఇంట్లో ఘోష పుడుతుంది. తొలిచూలు పిల్లలు హతమవుతారు. మరణదూత తీసుకువెళ్ళిపోతాడు అని చెప్పేసి. కనుక వారందరూ కూడా సిద్ధమయ్యారు. తర్వాత వారు ఆ రాత్రి ఏం చేయాలి? ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. అది కూడా చూద్దాం. తలుపులు వేసుకొని ఇంట్లోనే ఉండాలి. తర్వాత వాళ్ళు ఏం తినాలి? తినవలసినటువంటి విధానమును గురించి కూడా చెప్పాడు. రండి చూద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 9, 10 వచనాలు. దాని తలను, దాని కాళ్ళను, దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దానిని తినవలెను. తల, కాళ్ళు, దాని అంత్రము వీటన్నిటిని కూడా ఏం చేయాలంటే కాల్చుకొని తినాలి. దానిలో ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననేయకూడదు. నీళ్లతో వండొద్దని చెప్పాడు. అంటే కాల్చుకొని తింటది. ఉడకంది కూడా తినకూడదు. ఉదయకాలం వరకు దానిలోనిది ఏదియు మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలను. అసలు మిగిలించొద్దు. ఒకవేళ అది గనక మిగిలిందంటే మీరేం చేయాలి? అగ్నితో దాన్ని కాల్చి బూడిద చేసేయాలి. 11, 12 వచనాలు. మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. తొందరపడుతూ తినాలి, త్వరపడుతూ తినాలి. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి, ఐగుప్తు దేశమందరి మనుష్యులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతానమంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరు ఈ రీతిగా చేయండి. ఆ రోజు రాత్రి వాళ్ళకి తీర్పు నేను తీరుస్తాను అని చెప్పేసి దేవుడు ఆ మాట తెలియపరిచాడు. నిర్గమకాండం 12వ అధ్యాయం 13, 14 వచ్చింది. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరించవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలెను. 21-22 వచనాలు కూడా. కాబట్టి మోషే ఇశ్రాయేళ్ల పెద్దలను అందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వార బంధపు పైకమ్మిని 2 నిలువు కమ్మీలను పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలోనెవరను ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయటికి వెళ్ళకూడదు. 23, 24. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయించు ద్వార బంధకపు పై కమ్మి మీదను 2 నిలువ కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా తలుపును దాటిపోవును. మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. 29, 30 వచనాలు. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలనందరినీ, పశువుల తొలిపిల్లలనన్నిటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరో అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. అంత భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ నెలకొల్పబడినట్లుగా మనకు కనపడుతుంది పిల్లరా. అదే ముందుగా అడిగినప్పుడు వారు పంపించినట్టయితే బాగుండేది. ఇజ్రాయెల్ను పంపించకుండా ఉన్నందువలనే ఇదంతా కూడా జరిగినట్టుగా మనకు కనపడుతుంది. అయితే ఈ పస్కా ఎలా భుజించాలి అనేటటువంటి విషయాన్ని కూడా మనకు చెప్తున్నాడు. ఆ
ఈ గొర్రెపిల్లతో పాటు లేకపోతే ఈ మేకపిల్లతో పాటు పులియని రొట్టెలు, చేదు కూరలు తినాలి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 8వ వచనం మీరు చదువుకుంటే అక్కడ ఉంది. ఇది యూదుల పండుగ. క్రీస్తు పూర్వం 1513లో దేవుడు ఇజ్రాయెల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించినందుకు యూదులు దీన్ని ఆచరించినట్లుగా యూదుల క్యాలెండర్లో ఆ మొదటి నెల అబీబు నెలలో 14వ రోజున ఇది జరిగినట్లుగా చరిత్ర చెప్తూనే ఉంది. ఇజ్రాయెల్లో ప్రతి సంవత్సరం ఆ ప్రాముఖ్యమైనటువంటి సంఘటనను గుర్తు చేసుకుంటారు. గుర్తు చేసుకోవాలని కూడా దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే కొంతకాలానికి అబీబు నెలకు నీసాను అనే పేరు కూడా వీళ్ళు పెట్టినట్టుగా మనకు కనపడుతుంది. ఈ పండుగను ఆచరించిన తర్వాత ఇజ్రాయెల్ పులియని రొట్టెల పండుగను 7 రోజులు జరుపుకునేవాళ్ళు. ఈ సమయంలోనే ఇజ్రాయెల్ పులిసిన రొట్టెలను తినేవాళ్ళు కాదు, తినరు అసలు వాళ్ళు. ఈ విషయాలు అన్నీ కూడా పిల్లలకు నేర్పుకోవాలన్నమాట వీళ్ళు. అసలు పస్కాను గురించి వాళ్ళ పిల్లలకి ఒక విద్యలాగా నేర్పాలి. వారు యెరూషలేములో దేవాలయాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఈ పస్కా పండుగను ఆచరించుటకు ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి వచ్చేవారు అని మనకు అర్థమవుతుంది. యేసయ్య కూడా అలాగనే ఆ పస్కాను ఆయన దేవుడయ్యుండి కూడా ఆయన ఈ పస్కాను ఆచరించడానికి ఏటేటా వచ్చినట్లుగా 12వ సంవత్సరం మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగి అక్కడ శాస్త్రులతోనూ పరిసయ్యులతో వీళ్ళందరితో తర్కించినట్టుగా మనకు కనపడుతుంది. క్రీస్తు శకం 33వ సంవత్సరం నిస్సాను 14వ తేదీన యేసు పస్కాను ఆచరించిన తర్వాత ఒక క్రొత్త ఆచరణను ప్రవేశపెట్టినట్టుగా మనకు కనపడుతుంది. అదే ప్రభురాత్రి భోజనం. లూకాసు వార్త 22వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు మీరు చదవండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం కూడా మీరు చదివితే అక్కడ కనపడుతుంది. నిజానికి పస్కా స్థానంలో ప్రభురాత్రి భోజనం వచ్చేసింది. ఎందుకంటే ప్రభురాత్రి భోజన ఆచరణ పస్కా గొర్రె పిల్లల బలి అయిన యేసు మరణాన్ని మనకు గుర్తు చేస్తున్నట్టుగా కనపడుతుంది. మీరు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనానికి వెళ్తే, మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. చూసారా, ఆ పస్కా బలి పశువు ఎవరు గుర్తు? పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దాస్యత్వం నుండి విడిపించబడటానికి గుర్తు అక్కడ గొర్రెపిల్ల మేకపిల్ల అయితే, ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలే కాదు సర్వ మానవాళి వారు చేసినటువంటి పాపముల నుండి విడిపించబడటానికి పస్కా బలి పశువుగా వధించబడింది యేసుక్రీస్తు. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13-14 వచనాల్లో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. పాప పరిహారార్థ బలి సిద్ధాంతం అనేది ఏర్పరచబడింది. థియాలజీ ఆఫ్ అటోన్మెంట్ అంటాం దాన్ని. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో అంటాడు, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? తన కుమారుడంటే యేసుక్రీస్తు ప్రభువునే మనకు అప్పగించాడు. ఆయన శరీరం నుంచి కారినటువంటి రక్తం ద్వారా మనం విమోచించబడ్డాం. మన పాపముల నుండి మనం తప్పించబడ్డాం. కనుక ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో మనము ఐక్యత కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం. సర్వ సృష్టిని సృజించినటువంటి సృష్టికర్త నీ మార్పు కోసం ఎదురు చూస్తున్నాడని గ్రహించుకొని దేవుని వైపు మనం మళ్ళుదాం. ఆ రీతిగా మళ్ళటానికి దేవుడు నీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.